అయితే ఈ పరిణామక్రమం అసలు ఎలా జరుగుతుంది తీర్చిదిద్దడం అనేది? మీ ద్వారానే జరుగుతుంది. ఎందుకని? మీరు ఆల్రెడీ పరిపూర్ణత్వాన్ని పొంది ఉన్నారు వేరే చోట, వేరే గ్రహాల్లో. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కొచ్చారు ఇక్కడికి. ఎందుకు? ఈ భూమి మీద ఉన్న సాధారణమైన ప్రజల్ని కాపాడటానికని మీరు మళ్ళీ వెనక్కొచ్చి అన్ని మర్చిపోయారు. అందుకని ఫస్ట్ మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. మీ పరిణామక్రమం మూడో పరిధిలో ఈ మాయలో ఇరుక్కుపోయి ఉంది, ఉద్యోగ వ్యాపారాల్లో. మీ రొటీన్లోనే ఉండిపోయారు మీరు. సో మిమ్మల్ని తీర్చిదిద్దుతారు వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే మీ ఒరిజినాలిటీ ఎక్కడుంది? 5వ పరిధిలో ఉంది. మీరు ఎక్కడున్నారు? 3వ పరిధిలో ఉన్నారు. మిమ్మల్ని తీర్చిదిద్దడం చాలా ఈజీ కాబట్టి ఇక్కడ పరిణామక్రమం మీ ద్వారా తీర్చిదిద్దబడుతుంది. సో కాబట్టి మిమ్మల్ని మారుస్తారు వాళ్ళు, మీకు సహాయం చేస్తారు. తద్వారా మీరేం చేస్తారు? మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాత ఈ సాధారణమైన ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. వాళ్ళందరికీ జ్ఞానాన్ని బోధిస్తారు. వాళ్ళని ముందుకు తీసుకెళ్లే పని మీదే. అయితే మిమ్మల్ని పరిపూర్ణత్వం వైపు నడిపించాల్సిన బాధ్యత మాత్రం గ్రహాంతరవాసులదే, విశ్వ ప్రభుత్వానికి. అందుకే మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అనేవి అందించబడుతున్నాయి. పత్రిజీ లాంటి గ్రాండ్ మాస్టర్ మనకి తోడుగా వచ్చారు. మన కోసమే ఒక సొసైటీ నిర్మాణం జరిగింది. మన కోసం ఒక శాటిలైట్ ఛానల్ కూడా ఉంది. అన్నీ వచ్చేసాయి ఇంకెప్పుడు. ఇక ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవటమే. సో మీరు ఎవరి జోలికి వెళ్ళకండి. ఒకప్పుడు పత్రిజీ మీతో అన్నీ ఉండవచ్చు. అదేంటంటే మీ యొక్క అనుభవాలని నలుగురితో పంచుకోండి. ఆ పని ఇప్పుడు చేయకండి. అది 30 ఏళ్ల క్రితం చేయాలి. ఎందుకంటే ఆ టైంలో ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి ఎవడో ఒకళ్ళిద్దరు ధ్యానం చేస్తే వాళ్ళ అనుభవాలు పక్క వాళ్ళకి చాలా అవసరం ఉండింది అప్పట్లో. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు మీ దగ్గర అంత టైం కూడా లేదు. అప్పట్లో వాళ్ళకి 30 ఏళ్ళు టైం ఉంది ఇంకా ముందు ముందు రాబోయే భవిష్యత్తు కాలంలో. అందుకే నిదానంగా పక్క వాళ్ళకి అనుభవాలు చెప్పుకుంటూ వీళ్ళు గొప్పగా ఫీల్ అవుతూ అలా టైం వేస్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీ దగ్గర అంత టైం లేదు. దిస్ ఈస్ 2025. అది గుర్తుపెట్టుకోండి. మీరు మీ అనుభవాలను ఎవరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ అనుభవాలు మీ దగ్గరే ఉంచుకొని దాని ద్వారా ప్రేరణ పొందండి. పొంది మీరు ఇంకా ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. అసలు మీరు ఇంకా సగం దారిలోనే ఉండి పక్కోడికి ఏం చెప్తారు? దానివల్ల అహంకారమే. అక్కడ మీరు ఏం చెప్పినా అది అహంకారం వల్ల చెప్తున్నారు. ఇక కొంతమంది ఏమో ఓల్డ్ మాస్టర్లు పాతగా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చిన ఎక్స్పీరియన్స్లు ఇప్పుడు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అసలు అప్పుడు ఏదైతే ఆ ఫ్రీక్వెన్సీకి వాళ్ళు మ్యాచ్ అయ్యారో అప్పుడు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంతే. ఆ తర్వాత వాళ్ళు ఎలాగో మళ్ళీ మూలాధారం కంటే కిందకి వెళ్ళిపోయారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఇన్నేళ్లుగా మేము ఇక్కడే సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మేము ఆల్రెడీ హయ్యర్కి వెళ్ళిపోయామని అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్లు పంచుకోవడం కాదు, ముందు మీరు ఎక్స్పీరియన్స్లు పొందడం నేర్చుకోండి. దానికే మీకు ఇప్పుడు సహాయం అందించబడుతుంది. అర్థం చేసుకోండి జీవితాన్ని, ప్రశాంతంగా అయిపోండి. సో ఇక్కడ పరిణామక్రమం తీర్చిదిద్దబడుతుంది ఈ సమయంలో. సో కాబట్టి మీరందరూ దానికి సిద్ధంగా ఉండాలి. ఈ మహాయజ్ఞంలో, అంటే ఇది ఒక మహాయజ్ఞమే ఒక రకంగా. ఎందుకంటే కొన్ని కోట్ల మంది లైట్ వర్కర్స్ని, అంటే ఈ భూమి మీద ఎవరైతే కారణ జన్ములుగా ఉన్నారో మరి వాళ్ళందరినీ ఉద్ధరించడం అంటే మామూలు విషయం కాదు కదా. ఈ మహాయజ్ఞంలో మీకు తోడ్పడటానికి ఈ విశ్వంలోని నలుమూలల నుంచి ఎన్నో శక్తులు, అంటే శక్తులు అంటే ఏంటి ఇక్కడ? వ్యక్తులే, కానీ వాళ్ళు పైన ఉన్నప్పుడు శక్తులుగా ఉంటారు. వాళ్ళందరూ భూమి మీద కేంద్రీకృతం అవుతున్నారు. వాళ్ళు వాళ్ళ వాహనాల్లో వస్తున్నారు. వాళ్ళందరికీ మనం అంటే రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో తిరుగుతాం. వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు స్పేస్ షిప్స్లో వస్తారు. వచ్చి మన భూమి చుట్టూ కొన్ని లక్షల స్పేస్ షిప్లు ఉన్నాయి. ఈ లక్షల స్పేస్ షిప్స్ ఏం చేస్తున్నాయి ఇక్కడ? అన్ని వైపుల నుంచి అవి విశ్వశక్తిని భూమి మీదకు పంపిస్తుంది. అది ఎలాంటి విశ్వశక్తి? అది మిమ్మల్ని జాగృతం చేసే విశ్వశక్తి. గుర్తుంచుకోండి. మీరు కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు వచ్చే లాభం ఏంటి అంటే ఆ విశ్వశక్తి మీ లోపలికి ప్రవేశించి మీ శరీరంలో తగిన మార్పుల్ని అదే చేస్తుంది.
అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? కదలకుండా కూర్చోవాలి అంతే, ఎక్కువసేపు. మీ ధ్యాస అంతా మీ మీదే ఉండాలి. మీరు వర్తమాన క్షణంలోనే జీవించాలి. మీరు మొబైల్ కానీ, టీవీ కానీ, జనాలు కానీ దేంతో కనెక్షన్ ఉండకూడదు. మిమ్మల్ని మీరు తెలుసుకునే వరకు. మేము ఎలా జీవించాలి, సొసైటీలో ఉంటున్నాం, ఉండండి. కానీ మిమ్మల్ని మీరు తెలుసుకునే వరకు కొంతకాలం, ఒక 41 రోజులో, లేకపోతే 60 రోజులో, ఒక 90 రోజులు ఒక నియమం పెట్టుకోండి. నన్ను నేను తెలుసుకునే వరకు నేను సమాజం జోలికి వెళ్ళను. పర్వాలేదు, ఇంతలోకి ఏం మునిగిపోదు. వాళ్ళందరూ వచ్చేసి మీ గురించి బెంగ పెట్టుకొని మంచాన పడరు. సో హాయిగా మీ దోవని మీరు సాధన చేసుకోవచ్చు. సో మిమ్మల్ని మీరు తెలుసుకునే వరకు, మీకు ఈ నాలెడ్జ్ని రియల్ లైఫ్లోకి తెచ్చుకునే వరకు తప్పకుండా మీ మీదనే మీరు ఫోకస్ చేయండి. దీనికి మీకు సహాయం అందుతుంది. ఎంతోమంది గ్రహాంతర వాసులు వాళ్ళ వాళ్ళ గ్రహాంతర నౌకలతో ఇక్కడికి వచ్చి విశ్వశక్తిని మీ మీదకి పంపిస్తున్నారు. సో ఆ విశ్వశక్తిలో ఏమున్నాయి? మీ శరీరాన్ని యాక్టివేట్ చేయడానికి సంబంధించిన లైట్ కోడ్స్ ఉన్నాయి. దాన్నే మనం కాంతి అంటాం. కాంతి ప్రసారాలు జరుగుతున్నాయి అంటూ ఉంటాం మనం. అలా కాంతి ప్రసారాలు జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మీ లోపలికి విశ్వశక్తి వెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కాంతి అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే ప్రసరిస్తున్నాయో విశ్వశక్తిని, ఆ గ్రహాంతర నౌకలు, అంటే ఆ యుఎఫ్ఓలు ఏవైతే ఉన్నాయో, ఆ స్పేస్ షిప్స్ అన్ని ప్రసారం చేసేటటువంటి కాంతి ఏదైతే ఉందో, అసలు ఆ కాంతి ఏంటి? అది కళ్ళకైతే కనిపించదు, కానీ అది ఇన్విజిబుల్ అని గుర్తుపెట్టుకోండి. కానీ ఆ కాంతి అంటే గుర్తుపెట్టుకోండి, సమాచారము. మనం అంటే సైన్స్ ఎక్కడో ఎల్కేజీ దగ్గరే ఉన్నాం, కానీ వాళ్ళు సైన్స్ చాలా అడ్వాన్స్డ్ ఉంది. గ్రహాంతరవాసులు వాళ్ళు కాంతి అంటే కాస్మిక్ ఎనర్జీ లోపల ఒక సమాచారాన్ని, ఒక హై ఫ్రీక్వెన్సీ సమాచారాన్ని ఆ కాస్మిక్ ఎనర్జీలో ప్రోగ్రామింగ్ చేసి దాన్ని ప్రసారం చేస్తున్నారు. అది ఖాళీగా రావట్లే. దాని లోపల కరెక్ట్గా మీరు 5వ పరిధిలో మీరు జాగృతం అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఈ సమయంలో భూమికి ఏ ఇన్ఫర్మేషన్ అయితే అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆ లైట్ కోడ్స్ రూపంలో ప్రసారం అవుతుంది. అది మీకోసమే. మీరేం చేయాలి? జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవాలి. జస్ట్ మీరు చేయాల్సింది 1%. ఆ 99% అవి వచ్చి మీ బాడీలోకి వెళ్ళి అవే పనిచేస్తాయి. కానీ ఆ 1% కూడా మీరు చేయకపోతే మీ జీవితాలు వేస్ట్. మీ ఫోకస్ అంతా ఎక్కడ పెట్టుకున్నారంటే సొసైటీ మీద పెట్టారు. పండగలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వీటి మీద ఉంది మీ లక్ష్యాలు. ఇవి కాదు ముందు. అసలు మీ జన్మ లక్ష్యం ఏంటో మీరు తెలుసుకోవాలి. మీ శరీరాన్ని అప్పగించండి పైన వాళ్ళకి. ఒక్కడిగే వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని, అదేంటంటే కళ్ళు మూసుకొని కూర్చోండి. ఆ గ్రహాంతర నౌకలన్నీ కిందకి ప్రసారం చేసే ఆ కాంతిని మీ శరీరాలు స్వీకరిస్తాయి. కాంతి అంటే ఒక ప్రజ్ఞాన సమాచారం, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని మీ బాడీలు రిసీవ్ చేసుకుంటాయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను కదలకుండా కూర్చుంటే నా బాడీ రిసీవ్ చేసుకుంటుంది కాస్మిక్ రేస్ని. ఏవైతే పైన స్పేస్ షిప్లు రిలే చేస్తున్నాయో ఆ ఇన్ఫర్మేషన్, ఆ కాంతి, కాంతి అంటే ఇన్ఫర్మేషన్, అది మీ బాడీలోకి వచ్చేస్తుంది. అది వచ్చి మీ బాడీని జాగ్రత్త పరుస్తుంది, మీ నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది, మీ చక్రాస్ని యాక్టివేట్ చేస్తుంది, మీ డిఎన్ఏని యాక్టివేట్ చేస్తుంది, మీ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది మీ లోపల. అలాగే మీకు ఇతర నక్షత్ర మండలాల నుంచి కూడా కాంతి కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. అందులో కూడా విజ్ఞానమే ఉంది. అదంతా నీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే మీ బాడీకి ఆ పవర్స్ ఉన్నాయి. అంటే మీ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉందంటే, అది కాస్మోస్ నుంచి వచ్చే ప్రతి కాస్మిక్ రేస్ని అది రిసీవ్ చేసుకోగలదు, అది రీడ్ చేయగలదు, ప్రాసెస్ చేయగలదు. అంత శక్తివంతమైంది మీ బాడీ. కానీ మీరు కూర్చోవాలి కదా, ఇదంతా జరగాలంటే మీరు కూర్చోవాలి కళ్ళు మూసుకొని.
ఏదో మెడిటేషన్ చేస్తే కష్టాలు పోతాయి, మెడిటేషన్ చేస్తే మంచిది, ఇట్లా అనుకోకండి. అసలు ఇవన్నీ కాదు. మెడిటేషన్ చేస్తే మీరెవరో మీకు తెలుస్తుంది. అర్థం చేసుకోండి. మీ శరీరంలోకి ప్రసరింపబడుతున్న ఈ పరిజ్ఞానాన్ని అందుకోవడానికి మీ శరీరాలు ఎప్పుడు రెడీగానే ఉంటాయి. మీరు ప్రయత్నం చేస్తే ధ్యానంలో కూర్చొని తప్పకుండా అవి లోపలికి వెళ్ళి మీ బాడీని చేంజ్ చేస్తాయి. ఒకవేళ మీరు పట్టించుకోకపోయినా మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు బాడీ లోపలికి వెళ్ళిపోతాయి 100%. కానీ మీరు అనుకున్నంత వేగంగా పని జరగదు. చాలా స్లోగా, నిద్రలో ఏముంది, ఎరుక లేకుండా నిద్రపోతారు. పగలంతా రకరకాల విషయాలు, మొబైల్, టీవీ, జనాలు, వీళ్ళందరితో ఉండి ఉండి రాత్రి కూడా ఏ పీడకలు వస్తూ ఉంటాయి మీకు. అంటే మైండ్ రాత్రిపూట కూడా పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల కాస్మిక్ ఎనర్జీ, ఈ కాస్మిక్ రేస్, ఈ ఇన్ఫర్మేషన్, ఈ లైట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, కాంతి ప్రసారం, అది మీ లోపలికి వెళ్ళి సరి అయిన విధంగా పనిచేయాలంటే దానివల్ల కాదు. అందుకని మీరు కొంతకాలం పక్కన పెట్టాలి ఇవన్నీ, బాహ్య ప్రపంచాన్ని. అప్పుడే మీ అంతర్ ప్రపంచం జాగృతమవుతుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఒక ఖనిజం ఉంది, అంటే ఒక రాయి, అలాగే ఒక చెట్టు ఉంది, ఒక జంతువు ఉంది, ఒక మనిషి ఉన్నాడు. మీరు ఏదన్నా తీసుకోండి, వీటిల్లో వాటన్నిటిలో ఒకటే గుణం ఉందండి కామన్గా. ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికీ ఒకటే ఒక గుణం, అదేంటంటే కాంతిని స్వీకరించడం, ప్రసారం చేయడం. మీరు కూడా అదే పని చేస్తున్నారు. కాకపోతే పనికిరాని విషయాలని సొసైటీ నుంచి మీ లోపలికి స్వీకరించి అవే పనికిరాని విషయాలని మీ నుంచి ప్రసారం చేస్తున్నారు అంతే. ఇక్కడ ఫార్ములా ఒకటే. మీకు ఆ ఫెసిలిటీ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే సృష్టిలో ప్రతిదీ అణు పరమాణువుల దగ్గర నుంచి అవి స్వీకరించడం, ప్రసారం చేయడమే వాటి పని. కానీ ఒక మానవుడు దుర్వినియోగం చేస్తున్నాడు దాన్ని. ఈ సినిమాలకు వెళ్ళిండ్రంటే ఆ సినిమాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు తీసుకుంటారు, మళ్ళీ దాన్నే ప్రసారం చేస్తూ ఉంటారు. మీ సంస్కృతి, సాంప్రదాయాలు, పనికిరాని సాంప్రదాయాలు అన్నీ కూడా మీరే ప్రసారం చేస్తూ పక్కోళ్ళకి అందజేస్తూ ఉంటారు. ఫైనల్గా మీరు పనికి రాకుండా పోవడమే కాక సొసైటీని కూడా పనికి రాకుండా చేస్తారు అన్నమాట. అది మీకు తెలియకుండానే జరుగుతుంది. నేనేం చెప్పలేదు కదా వాళ్ళకి, నాకు సంబంధం ఏముంది అని అనుకుంటారు మీరంతే. కానీ అట్లా ఏముండదు, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రసారం చేస్తూనే ఉంటారు, పనికిరాని విషయాలన్నీ ప్రసారం చేస్తూ ఉంటారు. అందుకే డేంజర్ అండి, గుర్తుపెట్టుకోండి ఇది. ఈ విషయం మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఏం ప్రసారం చేస్తున్నారు అన్నది ప్రతిరోజు ఆలోచించుకోవాలి. మీరు ఏం ప్రసారం చేస్తున్నారు మీరు పొద్దున్న నుంచి రాత్రి దాకా? వాట్ ఈస్ యువర్ లెగసీ? వాట్ యు ఆర్ రిలేయింగ్? ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ప్రసారం చేయాలో అది అత్యున్నతమైనది ప్రసారం చేయాలి కదా భూమి మీద. అంటే అత్యున్నతమైన దాన్ని స్వీకరించాలి. అంటే ఏం చేయాలి? మీరు ధ్యానం చేయాలి. అప్పుడు మీకు ఈ కాంతి ప్రసారాలు, ఆ స్పేస్ షిప్స్ అహర్నిశలు మీ చుట్టూ తిరుగుతూ 24 hours మీకు ప్రసారం చేస్తున్నాయి. మీ బాడీలోకి లైట్ కోడ్స్ పంపిస్తున్నాయి. మీరు కదలకుండా కూర్చోండి అంతే. బ్రహ్మముహూర్తంలో కూర్చోండి, ఏ టైం ఖాళీ దొరికితే ఆ టైంలో కూర్చోండి, కానీ కూర్చోండి అట్లీస్ట్. అప్పుడు మీరు ఒక 4 hours డే టైంలో చేస్తే మళ్ళీ రాత్రిపూట ఎలాగో నిద్రపోతారు కాబట్టి ఇంకో 4 hours ఆ టైంలో కూడా మీరు పీడకలలు రావు మీకు ఇక. సో దానివల్ల అప్పుడు కూడా మీరు లైట్ కోడ్స్నే బాడీ తీసుకుంటూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ లోపల ఒక టెలిపతి అనేది యాక్టివేట్ అవుతుంది, ఇంట్యూషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ టెలిపతి యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది? మీరు స్పేస్ షిప్స్కి కనెక్ట్ అవుతారు. మీరు అందరూ అనుకుంటారు అక్కడ పైన ఏం లేవు, ఆకాశం నీలంగా కనబడుతుందని. కాదు, కొన్ని లక్షల సంఖ్యలో స్పేస్ షిప్స్ ఉన్నాయి. వాటన్నిటినీ మీరు చూడాలంటే మీరు చూడలేరు, కానీ మీరు దాన్ని అనుభూతి చెందగలరు. స్పేస్ షిప్కి కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ. దానికి సంబంధించిన యంత్రాంగమే ప్రసారం అవుతుంది మీ బాడీలోకి. కానీ మీరు ధ్యానం చేస్తే చూడండి ఎన్ని లాభాలు. మీకు టెలిపతి యాక్టివేట్ అయిందంటే మీరు స్పేస్ షిప్తో కనెక్ట్ అవుతారు. స్పేస్ షిప్తో మీరు కనెక్ట్ అయ్యారంటే మీకు వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత దాన్ని, ఆ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రసారం చేయగలుగుతారు.
ఆ ప్రసారం చేసే ఆ కెపాసిటీ ఇంకా పెంచబడుతుంది మీ లోపల. ఇదంతా దేని ద్వారా సాధ్యమవుతుంది? ఆ స్పేస్ షిప్తో మీకున్న కనెక్టివిటీ ద్వారా సాధ్యమవుతుంది. ఒక పరిపూర్ణ చైతన్యం ప్రాప్తించే పద్ధతి ఇదే ఈ భూమి మీద. మీరు పరిపూర్ణులు అవ్వాలి, నేను కూడా ఎదగాలి, నేను కూడా ఎన్లైటెండ్ మాస్టర్ని అవ్వాలి అని మీరు నిజంగా అనుకుంటే గనక మీరు ఈ పని చేయండి. దీన్ని నమ్మండి, దీన్ని తెలుసుకోండి. మీ స్వభావం ఏంటి? స్వీకరించడం, ప్రసారం చేయటం. అయితే మీరు ఏం స్వీకరిస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు మైండ్తో ఉంటే గనక గుర్తుపెట్టుకోండి, మీరు మైండ్తో ఉంటే సొసైటీలో ఉన్న పనికిరాని విషయాలన్నీ స్వీకరిస్తారు. అదే మీరు హార్ట్తో ఉంటే, అంటే మీ సోల్తో ఉంటే, మీరు కాస్మిక్ రేస్ని స్వీకరిస్తారు. సో మీకు టెలిపతిలో చక్కగా స్పేస్ షిప్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. అది మీ లోపల జాగృతం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది అందరి విషయంలో జరుగుతుంది. మీరు ఎప్పుడు వినని, చదవని విషయాలన్నీ మీకు లోపల నుంచే తెలిసిపోతాయి. దిస్ ఈస్ ద న్యూ ఏజ్. గుర్తుపెట్టుకోండి, మీరు పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా, సొసైటీ ద్వారా నేర్చుకోవడానికి ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మీ లోపల నుంచే నేర్చుకోవాలి. మీరు ఏం నేర్చుకోవాలన్నా అది దానంతట అదే జాగృతం అవుతుంది. అది జరిగి తీరుతుంది. మీరు స్పిరిచువాలిటీలోకి వచ్చాక కూడా ఇక్కడ కూడా మాయే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రకరకాల పుస్తకాలు, రకరకాల క్లాసులు, రకరకాల వీడియోలు టోటల్గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని ఎందుకు పనికి రాకుండా చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ మీరు విన్న తర్వాత మీరు అసలు క్లాసులు వినక్కర్లేదన్న విషయం మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే సత్యాన్ని బోధిస్తూ మిమ్మల్ని ధ్యానం వైపు నడిపించే క్లాసులు చాలా తక్కువ ఉన్నాయి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ అనవసరమైన విషయాలన్నీ మీ బుర్రలోకి ఎక్కించే క్లాసులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కన్ఫ్యూజన్లో ఉన్న వ్యక్తులు చేసే పనులు. వాళ్ళు అలాగే చేస్తారు, మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి బీ అలర్ట్. సో కాబట్టి మీరు స్పేస్ షిప్స్తో కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ని మీ లోపలికి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆటోమేటిక్ ఇది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వామ్మో ఇదంతా నేను చేయాలనా? ఇది ఎలా సాధ్యం? ఎక్కడో ఉన్న స్పేస్ షిప్, అది నా కంటికి కూడా కనపడట్లే, దాంతో నేను ఎట్లా కనెక్ట్ అవ్వాలా? ఎట్లా ఇన్ఫర్మేషన్ అంతా నేను తీసుకోవాలి? ఎలా పరిపూర్ణుడు అవ్వాలని భయపడకండి. ఇది సహజంగా జరిగిపోతుంది. ఎందుకంటే నీకు ఒక జన్మ లక్ష్యం ఉన్నట్టే వాళ్ళకి ఒక జన్మ లక్ష్యం ఉంది. ఆ స్పేస్ షిప్స్లో కూర్చున్న వాళ్ళకి, వాళ్ళు మీ యొక్క బాడీని మొత్తం చేంజ్ చేసి దాని నుంచి ఈ హై ఫ్రీక్వెన్సీ ఇన్ఫర్మేషన్ని ప్రసరింపజేసేలా చేయడమే వాళ్ళ యొక్క జన్మ లక్ష్యం ఈ సమయంలో. సో కాబట్టి వాళ్ళు వాళ్ళ లక్ష్యం వైపు వెళ్తూనే ఉన్నారు, కానీ మీరే టైం ఇవ్వట్లా అసలు. కాబట్టి అర్థం చేసుకోండి, మీరు ఒక పరిపూర్ణతని పొందాలంటే తప్పకుండా ఇదొక్కటే మార్గం, ఇంకా వేరే ఏ మార్గం లేదు. గుర్తుపెట్టుకోండి, వేరే ఏ మార్గం లేదు. మీరు గడిచిన 10 ఏళ్లలో ఎన్ని క్లాసులు వినండి, మీ జీవితంలో ఒక్కడుగు కూడా మీరు ఆధ్యాత్మికత వైపు వెళ్ళలేరు. యాజ్ లాంగ్ యాజ్ మీరు కదలకుండా కూర్చుని ఆ లైట్ కోడ్స్ని మీ బాడీలోకి తీసుకోవాలి అని సంకల్పించుకొని మీరు కూర్చుంటే తప్ప మీ బండి ముందుకు వెళ్ళదు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు సహజంగా పరిపూర్ణులే. ఒకప్పుడు పరిపూర్ణత్వాన్ని పొందిన వాళ్లే. కాకపోతే ఈ తలంలోకి, అంటే ఈ గ్రహం మీదకి వచ్చిన తర్వాత అంతా మర్చిపోయారు. మీకు ఇంకేం గుర్తు లేదు అసలు. ఇక్కడ కేవలం గుర్తు చేసుకోవడం ఒకటే మిగిలిందండి. గుర్తుపెట్టుకోండి, గుర్తు ఎట్లా చేసుకుంటారు? ఇదేమన్నా నిన్న మొన్న వెళ్ళొచ్చిన ప్రయాణమా గుర్తు చేసుకోవడానికి? ఒక హయ్యర్ డైమెన్షన్ నుంచి మీరు ఈ భూమి మీదకి వచ్చారు. ఎక్కడో హై ఫ్రీక్వెన్సీలో మీ మెమొరీస్ ఉన్నాయి. మీరేమో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఈ సొసైటీలో ఉన్న జనాన్ని, ఈ మాయని, వాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు. మీరు ఎట్లా గుర్తు తెచ్చుకుంటారు? ఆలోచించండి. మీరు ఇంతకు ముందు చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలే మీకు గుర్తుండవు. ఎందుకంటే ఈ సొసైటీ మిమ్మల్ని ఎంతగా మాయలో పెట్టిందంటే మీరు నిన్న మొన్న జరిగిన విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. అలాంటిది మీకు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నది అసలు ఎట్లా గుర్తొస్తుంది అనుకుంటున్నారు? మీ మెమొరీస్ అంతా హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి. అందుకే ఈ స్పేస్ షిప్లన్నీ మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాయి. కొన్ని విషయాలు మీకు లోపల నుంచే వాటంతట అవే తెలిసిపోయేలా మీకు ఏర్పాట్లు చేస్తున్నారు మిత్రులారా. కానీ మీరు సహకరించాలి వాళ్ళకి. మీ ధ్యాస మొత్తం మీ మీదనే ఉండాలి. మీ బాంధవ్యాల మీద, కుటుంబాల మీద, బాధ్యతల మీద ఇవి కాదు. ఇవి ఉండండి, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచండి. నేను అవి వాటిని వదిలిపెట్టమని అనను, కానీ వాళ్ళతో ఉండండి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఆ తర్వాత మీ మీద ఫోకస్ చేయండి. మొత్తం లైఫ్ అంతా నేను
నా వాళ్ళకే ఇచ్చేసాను, నేను గొప్ప సాక్రిఫైస్ చేశాను అనకండి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ఎలాగో మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని పక్క పెట్టేస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో వాడుకోవటం మాత్రమే ఉంది, ఇంకేం లేదు. కానీ మీ ఆత్మ యొక్క ప్రణాళిక మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా గొప్పది. మీరు కాంతి ప్రసారాలు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు. అలాగే మీరు ఎదుగుతారు, ఇంకా వేరే ఏ మార్గము లేదు. ఈ టైంలో మీ లోపలికి హయ్యర్ నాలెడ్జ్ ఫ్లో అవుతూనే ఉంటుంది, మీరు స్పేస్ ఇవ్వాలంతే దానికి. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక 10 ఏళ్లలో 100 సంవత్సరాలకు సంబంధించిన జ్ఞానాన్ని మీరు ఆకలింపు చేసుకుంటారు. అంటే మీ అవగాహన పెరుగుతుంది. ఒక్క 10 ఇయర్స్లోనే 100 ఇయర్స్ అవగాహన వస్తుంది. ఆ అవకాశం ఇప్పుడు మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ టైంలోనే ఎర్త్ ఫోటాన్ బెల్ట్లో 2012 నుంచి ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరిగాయి. మీరు గమనించుకోండి, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 12కు ముందు ప్రపంచం ఎలా ఉంది, 2012 తర్వాత భూమి మీద ఎనర్జీ పెరిగే కొద్దీ భూమి యొక్క పరిస్థితులు అన్నీ మారిపోయాయి. భారతదేశం కూడా చాలా డెవలప్ అయింది 2012 తర్వాత. అలాంటిది ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ చేస్తుంది. అది మీ విషయంలో ఎందుకు జరగదు? భూమాత తీసుకుంటుంది, హాయిగా మార్పు చెందుతుంది భూమాత. మీరు కూడా తీసుకోండి, మీ జీవితం కూడా మార్చుకోండి అబ్బా. మీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎవరు చేస్తారా ఆ చేంజ్? మీరైతే చేయలేరు, మీకు అంత సమర్థత లేదు. ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటే అది చేస్తుంది, మీ లైఫ్ మొత్తం ఆటోమేటిక్గా మారిపోతుంది. అలా ఎంతో మంది జీవితాలు మారిపోయింది. వాళ్ళందరి జీవితాల గురించి నాకు తెలుసు, కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీ బుర్రను ఉపయోగించకండి, కాస్మిక్ ఎనర్జీని మీ లోపలికి తీసుకోండి అంతే. ఎప్పుడైతే మీరు గుర్తు తెచ్చుకోవాలి, నేను ఒరిజినల్గా హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా నాలెడ్జ్ మొత్తం నా దగ్గరికి రావాలి అని అనుకుంటారో, అది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయడం అంటే ఏంటి? మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడమే. ట్రై అంటే గుర్తు తెచ్చుకోవడం కాదు. మీరు అదంతా గుర్తు తెచ్చుకోవాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే మీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే ఆ హై ఫ్రీక్వెన్సీలో ఉండే మెమొరీస్ అన్నీ మీకు కళల రూపంలో, లోపల నుంచి ఇంట్యూషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి. ఆ నాలెడ్జ్ మీకు యాక్సెస్లోకి వస్తుంది, గుర్తుంచుకోండి. ఆ నాలెడ్జ్ మీకు యాక్సెస్లోకి వస్తుంది, దానివల్ల మీ అవగాహన పెరుగుతుంది, దానివల్ల అతి వేగంగా ఎదుగుతారు. చెప్పాను కదా, 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల జ్ఞానం మీకు వస్తుంది. సో అసలు ఒక కఠోర పరిశ్రమతో సంపాదించాల్సిందంతా అవలీలగా వస్తుంది మీ దగ్గరికి. ఇంతకంటే ఏం కావాలి మీకు? అయితే రాబోయే కాలంలో మీలో చాలా మంది ఎవరైతే ఇలా తెలుసుకుని ఆ లోపల కాంతి ప్రసారాలు చేస్తూ ఉంటారో వాళ్ళ పట్ల గౌరవంతో వాళ్ళకు కొన్ని గిఫ్ట్లు కూడా ఇస్తుంది రాబోయే కాలంలో విశ్వ ప్రభుత్వం. అదేంటంటే వాళ్ళని ఒక స్పేస్ షిప్లో ఎక్కించుకొని ఆ సోలార్ సిస్టమ్స్ మొత్తం తిప్పుతారు వాళ్ళు చుట్టుపక్కల. మీ సోలార్ సిస్టమ్ అంతా మీరు తిరగచ్చు, అలాగే మీ చుట్టుపక్కల ఉన్న సోలార్ సిస్టమ్స్ కూడా వాళ్ళు తిప్పుతారు. మీరు ఎన్నో అద్భుతమైన ప్రపంచాలని దర్శిస్తారు ఇదే కళ్ళతో. ఈ కళ్ళతోటే, ఏ కళ్ళతో అయితే మీరు ఈ పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారో, ఈ ఈ భూమి మీద ఈ జీవితము, ఈ సొసైటీ మీకు చూపించాలనుకుంటున్న జీవితాన్ని మాయని చూస్తూ బతుకుతున్నారో అలా కాకుండా ఒక దివ్యమైన ప్రపంచాలని, ఒక అద్భుతమైన ప్రపంచాలని, ఒక స్వర్గాన్ని, ఎన్నో లోకాల్లో ఉండే ప్రకృతిని, అక్కడ ఉండే జీవరాశిని అంతరిక్షయానం చేయటం ద్వారా మీరు ఎన్నో అద్భుతమైన అనుభవాలు పొందగలుగుతారు. ఈ జన్మలోనే ఈ కళ్ళతోటే చూడగలుగుతారు. కానీ దానికి అర్హత మీరు నిజంగా సంపాదించుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా సంపాదించుకోవాలి మీరు ఈ జన్మలోనే. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీ లోపలే సమాధానాలు అన్నీ ఉన్నాయి. మీరు ఎక్కడో వెతుకుతూ ఉంటారు సమాధానాల కోసం, కానీ ఆ సమయం అయిపోయింది. ఒకప్పుడు రామాయణంలో వెతికాం, మహాభారతంలో వెతికాం, భగవద్గీతలో వెతికాం సమాధానాల కోసం. జీవితం అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ లైఫ్, నేను ఎట్లా జీవించాలి అని తెలుసుకోవడానికి ఎంతో మంది గురువుల్ని ఆశ్రయించాము, ఎన్నో వాంగ్మయాలని చదివాం. కానీ ఆ వాంగ్మయాలన్నీ ఎవరెవరో సాధారణ మనుషులు తర్జుమా చేసి చివరికి వాటిని ఎందుకు పనికి రాకుండా చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ ప్రశ్నలకి సమాధానాలన్నీ మీ లోపలే ఉన్నాయి. మీరు ధ్యానంలో కూర్చుంటే మీరు టెలిపతిక్గా స్పేస్ షిప్స్తో కనెక్ట్ అవుతారు. తద్వారా మీ లోపలే సమస్త సమాచారం మీకు అందుబాటులోకి వస్తూ ఉంటుంది. మీ స్థాయిని అనుసరించి మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటే హై ఫ్రీక్వెన్సీ నాలెడ్జ్ మీ లోపలికి వస్తుంది.
అన్ని సమాధానాలు మీలోనే ఉన్నాయన్న విషయాన్ని మీరు నమ్మండి. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ న్యూ ఎరా వేర్ ద ఆన్సర్స్ ఆర్ విత్ ఇన్, మీ లోపలే ఉన్నాయి. ఈ సమయంలో మానవాళి మొత్తం సమస్త మానవ జాతి ఉత్తమమైన జ్ఞానాన్ని స్వీకరిస్తుంది ఈ సమయంలో. అసలు ఏంటా ఉత్తమమైన జ్ఞానం? యావత్ సృష్టితో స్వతసిద్ధంగా న్యాచురల్గా మీకున్న సంబంధం. మీరు అనుకుంటారు సృష్టి వేరు మీరు వేరని. కాదు, సమస్త సృష్టితో మీకున్న అనుబంధం ఏంటి అన్నదే ఈ జ్ఞానం మీకు తెలియజేస్తుంది. అలాగే సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో భగవంతుడు, ఆయనతో మీకున్న రిలేషన్షిప్ ఏంటి, ఎలాంటి అనుబంధాన్ని మీరు కలిగి ఉన్నారు భగవంతుడితో అన్న విషయాన్ని తెలియజేసేదే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానం అంతా మీ అంతరంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. మీకు సహజంగానే స్వతసిద్ధంగానే మీకు ఆ భగవంతుడితో ఒక కనెక్షన్ ఉంది. అలా ఆ కనెక్షన్ ఏంటో తెలుసుకోవడమే ఉత్తమ జ్ఞానము అంటే. అలాగే ఈ సృష్టిలో ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధింపబడి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈ సృష్టిలో ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధింపబడి ఉంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అదే జ్ఞానం అంటే. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. కాబట్టే అంత బ్యాలెన్స్గా నడుస్తోంది. ఎన్ని జంతువులు ఉండాలి, ఎంతమంది మనుషులు ఉండాలి, ఎన్ని నీళ్లు ఉండాలి గ్రహం మీద, ఎంత గాలి వీచాలి, ప్రతిదీ కొన్ని లెక్కలు ఉన్నాయి. దాన్ని మధ్యలో ఇంటర్ఫీర్ చేయకూడదు అని మీకు అర్థమవుతుంది. ఏ జంతువుని మనం హింసించకూడదు, ఏ జంతువుని చంపి తినకూడదు అన్న విషయం మీకు అర్థమవుతుంది. అవి సహజంగానే వెళ్ళిపోతాయి. మనుషులు ఎలా అయితే సహజంగా వెళ్ళిపోతారో ఒక సమయం వచ్చినప్పుడు, అవి కూడా సహజంగా వాటి టైం అయిపోతే అవి నేర్చుకోవాల్సిన పాఠాలు అయిపోగానే అవి కూడా వెళ్ళిపోతాయి. అంతేగాని మధ్యలో మీరు దాని జీవితంలోకి ఎంటర్ అయ్యి దాన్ని చంపి తినకూడదు అన్న విషయాలు తెలుసుకోండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అంటే ఇదే. ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంది. అది దాని డెవలప్మెంట్ నీ డెవలప్మెంట్ కూడా, నీ డెవలప్మెంట్ దాని డెవలప్మెంట్ కూడా. అలాంటప్పుడు దాన్ని ఎట్లా చంపుతాం? దాన్ని చంపితే నీ డెవలప్మెంట్ ఆగిపోద్ది ఇక్కడ ఆన్ ద స్పాట్లో. అందుకే మనుషులందరూ ఈ స్థితిలో ఉన్నారు. సాధారణ ప్రజలు ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు? ఊరు పేరు లేని రోగాలు ఉన్నాయి, కొన్ని రోగాలకు మందులు లేవు. ఎంత భయంకరమైన లోకం. దీన్ని వ్యాపారంగా మలుచుకుంటున్నారు ఎంతో మంది. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఇంటర్ఫీరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరుగుతుంది భూమి మీద. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇదే జ్ఞానం అంటే. ఇది తెలిస్తే మీరు మీ దోమని మీరు ఉంటారు, మీతో మీరు ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా? ఈ భూమి మీద ఈ సృష్టిలోని ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలు, ఎన్నో విశ్వాల్లో, ఇప్పుడు మన విశ్వంలోనే తీసుకుందాం, వేరే సోలార్ సిస్టమ్స్లో కావచ్చు, మన సోలార్ సిస్టంలో వేరే గ్రహాల మీద కావచ్చు, ఈ సృష్టి లోపల ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి బయట వేరే వేరే గ్రహాల్లో. అవన్నీ కూడా భూమి మీద కాలాంతరంలో అవన్నీ భూమి మీదకి వచ్చినవే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాలు కూడా ఎక్కడో వేరే గ్రహం మీద ఉన్నవే ఇక్కడికి వచ్చాయి. ఎక్కడో చూడండి, బ్రిటిష్ వాళ్ళు మోడ్రన్ డ్రెస్సులు, మిడ్డీలు, స్లీవ్లెస్లు ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేశారు, వెస్ట్రన్. అవన్నీ ఇండియా వచ్చినాయా లేదా? అలాగే వేరే గ్రహాల్లో ఉన్న కల్చర్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. సో మనుషుల్ని చూడండి, అలా ఒక్కొక్క కల్చర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కల్చర్లో ఉండే మనుషులు ఆ కల్చర్కి సంబంధించిన విషయాలన్నీ నేర్చుకుని ముందుకెళ్తూ ఉంటారు, చైతన్య పరిణామం చెందుతూ ఉంటారు అనమాట. అదే చెప్తున్నారు, ఇప్పటి వరకు ఎన్నో నాగరికతలు ఈ భూమి మీద వచ్చి వెళ్ళిపోయాయి. ఎన్నోసార్లు ఈ భూమికి సహాయం అందింది. అంటే రకరకాల నాగరికతల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు, మీకు బోధించారు కూడా. ఎందుకంటే భూమి చాలా వెనకబడి ఉంది, వీళ్ళందరికీ కాస్త నాలెడ్జ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సంగతి కాదు నేను చెప్పేది. గడిచిన కొన్ని వేల సంవత్సరాల కాలంలో మీ భూమికి ఎప్పుడు సహాయం అందుతూనే ఉంది అంటున్నారు ప్లైడియన్స్. సో కాబట్టి అర్థం చేసుకోండి. సో ఈ సమయంలో మీకు సహాయం ఇంకా ఎక్కువగా అందుతుంది. ఒకప్పుడు ఉంది సహాయం, కానీ మీరు మర్చిపోయారు. ఆ సహాయం అందిన ప్రతిసారి మీరు ఒక పెద్ద తప్పు చేశారు. అదేంటంటే ఎవరైతే మీకు నాలెడ్జ్ బోధించారో వాళ్ళందరినీ దేవుళ్ళుగా మార్చి వాళ్ళకి గుళ్ళు కట్టారు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ స్వీకరించి దాన్ని ఆచరించి జీవితంలో ఎదగటం అనే దానికంటే ఆ వ్యక్తికి గుడి కట్టి మనము
పులిహోర దద్దోజనం చేసుకొని తింటే వాడికి నైవేద్యం పెట్టి అది ఈజీ మనకి. ఆడు చెప్పింది ఆచరించాలంటే చాలా కష్టం. ఎందుకంటే రియల్ లైఫ్లో మనం దాన్ని ఆచరిస్తే మన ఆత్మపరంగా చాలా ఎరుకకి లోనవుతాం, చాలా ఎదుగుతాం. కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. ముఖ్యంగా మైండ్తో ఉండేవాడైతే ఆచరించడం. సాధన చేయటం చాలా అవసరం. కానీ మనుషులకి సాధన చేయటం ఇష్టం లేదు. వాడు కావాలంటే కుక్క చాకరీ చేస్తాడు. ఎంత పనన్నా చేసి డబ్బులు సంపాదించుకొని బతికేద్దాం అనుకుంటాడు. దాంతో ఆరోగ్యాన్ని కొనుక్కుందాం అనుకుంటాడు, సౌఖ్యాలను కొనుక్కుందాం అనుకుంటాడు, ప్రేమని కొనుక్కుందాం అనుకుంటాడు. అది ఇంపాసిబుల్. ఏది రాదు. మీ లోపల జ్ఞానం మాత్రమే అని చెప్తున్నారు ప్లైడియన్స్. మీ భూమి మీద, ఇదే భూమి మీద మీ చరిత్ర ఎన్నోసార్లు మారింది. ఈ భూమి మీద ఎన్నోసార్లు ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో ప్రహసనాలు జరిగాయి, చాలా జరిగాయి ఈ భూమి మీద. కానీ అవన్నీ మీకు గుర్తులేవు, మీ జ్ఞాపకాల్లో ఎక్కడో ఉన్నాయి. ఎన్నోసార్లు మీకు సహాయం కూడా అందింది, కానీ దాన్ని వినియోగించుకోవాలి మీరెవరు. ఎన్నో విశ్వ గ్రహాంతరవాసులు ఎన్నోసార్లు వచ్చారు కూడా. ఒకప్పుడు సంగతి చెప్తున్నా నేను. వాళ్ళందరూ వచ్చి ఒకప్పుడు చాలా నాలెడ్జ్ ఇచ్చిపోయారు, కానీ ఎవ్వరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇక లాభం లేదని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మొత్తం వాళ్ళ బెటాలియన్ మొత్తం విశ్వ ప్రభుత్వంలో సగం మంది వచ్చి భూమి మీద జన్మలు తీసుకున్నారు. ఇక వీళ్ళు పైనుంచి మనం వచ్చి వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు వినట్లా, మనకి దేవుళ్ళుగా గుళ్ళు కడుతున్నారు. కాబట్టి ఇట్లా కాదు, మనం వాళ్ళ మధ్యలోనే పుట్టాలా, వాళ్ళలాగానే పుట్టాలా, వాళ్ళలాగానే ఉద్యోగాలు చేయాలి. ఆ తర్వాత వాళ్ళ ముందే మనం ధ్యానం నేర్చుకోవాలి. వాళ్ళ ముందే మనం మన యొక్క ఒరిజినాలిటీని జాగృతం చేసుకొని మనం స్పేస్ షిప్స్తో కనెక్ట్ అయ్యి మన యొక్క డిఎన్ఏని మనం యాక్టివేట్ చేసుకొని వాడికి చూపించాలి. ఆ తర్వాత మన నుంచి ప్రసారం కూడా చేయాలి వాళ్ళకి, సాధారణ మానవ జాతి. అప్పుడే వాళ్ళందరూ మారతారు. ఒక్క లైట్ వర్కర్ సరిపోడు. భూమి మీద కారణజన్ములు కోట్ల సంఖ్యలో వచ్చారు. ఎందుకంటే 800 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఒక 100 కోట్ల మంది వీళ్ళు లేకపోతే ఆ 700 కోట్ల మందిని మనం మార్చలేం. ఓకే, సో అందుకని ఈ టైంలో ఒక పెద్ద డివైన్ ప్లాన్ నడుస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టండి.